ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ శరీరం అలసిపోయింది విహారీ గారు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకే ఈ విడాకులు కావాలని కోర్టుకి ఎక్కాను. మీరు నా నిర్ణయానికి అంగీకరించి దయచేసి డివోర్స్ ఇవ్వండి. కనకం, మన మధ్యన సమస్యకి పరిష్కారం మనం విడిపోవడం కాదు, మనం దాచిన నిజాన్ని అందరికీ చెప్పడం. లేదు విహారీ గారు, నిజం చెప్పినా మన సమస్య సాల్వ్ అవ్వదు. ఎందుకంటే మన మధ్య ఈ మాంగళ్యం బంధం తప్పించి ఇంకేమీ ముడిపడలేదు. మనం భార్య భర్తలుగా ఏ రోజు కలిసి ఉండలేదు. మీకు బంధం ముడిపడింది సహస్రమ్మతోనే. మీ ఇద్దరి మధ్య భార్య భర్తల బంధం ముడిపడింది. అది అలాగే కొనసాగాలి. ఎలా కొనసాగుతుంది? తన మీద ప్రేమ లేకుండా, తనకి నా మనసులో చోటు లేకుండా ఎలా ఆ బంధం నిలబడుతుంది? నీకు నా ప్రేమ చెప్పాను, నా ఇష్టం చెప్పాను. అయినా నువ్వు ఈ విడాకుల నోటీస్ నాకెలా ఇస్తావు? ఒక బంధం కలవాలంటే రెండు మనసులు కలవాలి. రెండు మనసులు కలవాలంటే వాళ్ళిద్దరిలో గుండె నిండా ప్రేమ ఉండాలి. అలాంటి ప్రేమ నాలో లేదు. నీలో ప్రేమ లేదా? నా పట్ల ఏ ఫీలింగ్స్ లేవా? నీ మాట నిజం కాదని ఇదిగో నీ కళ్ళే చెప్తున్నాయి. నీ కళ్ళలో నా మీద ప్రేమ నాకు కనిపిస్తుంది. మీకు కనపడేదంతా ప్రేమ కాదు విహారీ గారు. నాకే ప్రేమ లేదు. దయచేసి నోటీస్లో ఉన్న డేట్ ప్రకారం కోర్టుకొచ్చి విడాకులు ఒప్పుకొని డివోర్స్ తీసుకుందాం. ఆ డివోర్స్ నిర్ణయం నీది, నా నిర్ణయం నాకు ఉంది. నువ్వు చెప్పిన కోర్టు దగ్గరికే వస్తాను. అక్కడ నిన్ను నన్ను కోర్టు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడని అక్కడే నిరూపిస్తాను. విహారీ గారు, ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ కోరలేదు. ఈ డివోర్స్ నా మొదటి కోరిక, నా చివరి కోరిక. దయచేసి నాకు డివోర్స్ ఇవ్వండి. డివోర్స్ డివోర్స్ విహారీ గారు, విహారీ గారు ఆగండి. ఏంటి విహారీ గారు ఇదంతా? నా మీద నీకు ప్రేమ లేదు కదా, నాకేమైనా అయితే నీకెందుకు? అలా అనద్దు విహారీ గారు.